చాలా మంది అంటారు క్రైస్తవులు దేశానికి ప్రమాదకరం అని. ఎప్పుడైనా మేము ప్రమాదకరంగా మీకు కనిపించినామా? మేము దేవుని మాటలు చెప్తాం. యేసుప్రభుని నమ్ముకొని మా పాపాల గురించి, మీ పాపాల గురించి, కల్వరి సిలువలో యేసుప్రభు మరణించాడు, మీ పాపాలు క్షమించబడతాయి, యేసుప్రభు దగ్గరికి రండి, మీకు ఇష్టం ఉంటేనే నమ్ముకోండి అని చెప్పేసి మేము అంటాం. కానీ ఇంకా మేము ఎక్కడ ఏది ప్రమాదకరముగా మీలాగా యేసు రక్తమే జయం అనండి, యేసు రక్తమే జయం అని ఏ క్రైస్తవుడు అన్న మీకు కనిపించిందా? యేసు రక్తమే జయం అనకపోతే కట్టె తీసుకొని కొడతాం మీకు, యేసు రక్తమే జయం అని చెప్పి బాంబు తీసుకొని వేయడం, అట్లా మా క్రైస్తవులు ఎక్కడన్నా కనిపించారా మీకు? ఇతర మతాల పిల్లలని చెప్పండి రా, యేసు రక్తమే జయం అనండి, కట్టె తీసుకొని కొడతాము, బాంబు తీసి వేసేస్తారు. అట్లా ఎవరైనా కనిపించిరా మా క్రైస్తవులు దాంట్లో? మా క్రైస్తవులు మంచి మేలు చేయడమే తెలుసు కానీ కీడు చేయడం మాకు తెలియదు. మా దేవుడు నేర్పియలే. మా దేవుడు కట్టె తీసుకొని కొట్టండి రా, యేసు ప్రభు జయం, యేసు రక్తమే జయం అనకపోతే కట్టె తీసుకొని కొట్టండి రా అని చెప్పి మా దేవుడు నేర్పియలే. మా దేవుడు మరే నా పేర్లో ఒక బాంబు వేసి పారిపోండి రా అని చెప్పేసి మా దేవుడు నేర్పియలే. ఒక క్రైస్తవుడు దేశానికి మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. హాస్పిటల్, ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ ఎడ్యుకేషన్ మా క్రైస్తవులు ఎన్నో చేసినారండి. మా ఈ దేశం కోసం, భారతదేశం కోసం క్రైస్తవులు ఎంతో మంది చేశారు. మీరు హిస్టరీ ఒకసారి చదవండి కదా. హిస్టరీ చదవకుండా ఇష్టం ఉన్నట్టు క్రైస్తవుల మీద మాట్లాడడం, దేవుని ప్రేమని పంచడమే మా పని అండి. చూడండి, మీకు ఎక్కడ ఒక క్రైస్తవుడు ఇతర మతాలను కొడుతున్నట్టు కనిపించడు, బాంబు వేస్తున్నట్టు మా దేవుని పేరు చెప్పి బాంబులేసి మా దేవుని పేరు చెప్పి కుట్టడము ఇక్కడ మేము చేయము. మా దేవుడు అట్లా నేర్పియాలి, మేము అట్లా చేయము. మా దేవుడు ప్రేమే ఉన్నాడు, మేము కూడా ప్రేమే ఉంటాము. మా శత్రువులను ప్రేమిస్తాం, మేము హిందువుని